నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, శివాజీ గారి వివాదము ఆలయాలకి సంబంధించి కూడా మెల్లమెల్లగా పాకుతూ ఉంది అని అనిపిస్తూ ఉంది. ఒక దేవాలయంలోని మహిళలు చీరలు కట్టుకొని కుంకుమ పెట్టుకొని రావాలి, జడలు వేసుకొని అని ఒక బ్యానర్ ఏదో వైరల్ అవుతుంది. ఎక్కడ ఏంటి అసలు ఎవరు పెట్టించారు అని? ఇప్పుడు శివాజీ తర్వాత ఇది విస్తృతంగా చర్చకు వెళ్ళింది. దీంతో చాలా ఇన్స్టిట్యూట్స్, గుళ్ళు వీళ్ళందరూ కూడా హుషారుగా అయిపోయి బట్టల కోడ్ అనేది అంతకుముందు ఉంటుంది కానీ దాని పెద్ద ఫాలో గారు ఇప్పుడు బోర్డులు పెట్టేసి స్ట్రిక్ట్గా అమలు చేద్దామన్న దీంట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలామంది అనసూయ ప్రేరణతో రెచ్చిపోయి మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము, మై బాడీ మై చాయిస్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి లేదు, మా ఇన్స్టిట్యూట్లో ఇలా ఉండాలి, మా దగ్గర ఇలా ఉండాలి అని అందరూ కూడా రూల్స్ని స్ట్రిక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు గుళ్ళల్లో కూడా ఇంతకుముందు గుళ్ళో ఉన్నాయి కానీ అవి పెద్దగా ప్రచారంలో చేసుకోలేదు, స్ట్రిక్ట్గా అమలు చేయలేదు. చాలా గుళ్ళల్లో జీన్స్ ప్యాంట్ వేసుకొని అమ్మాయిలు కూడా వెళ్ళారు. ఆ మధ్య సుమన్ కూడా ఒక ఫోటో పెట్టి ఆర్టిస్ట్ సుమన్ షేర్ చేశాడు. మీరు గుళ్ళల్లోకి ఎందుకు అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు వీళ్ళు టీషర్ట్లు జీన్స్లు వేసుకొని వెళ్తున్నారు, పద్ధతిగా సల్వార్ కమీజ్ వేసుకొని వెళ్ళొచ్చు కదా అని కూడా పెట్టారు. సో ఇప్పుడు ఒక పోస్టర్ అయితే వైరల్ అవుతుంది. ఆ పోస్టర్ ఏంటంటే దేవాలయ కమిటీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అని మాత్రమే ఉంది, పేరు లేదు. అయితే కింద కొంతమంది కామెంట్లలో ఇది నర్సరావుపేట అని చెప్తున్నారు. కానీ మనకి అతిపెద్ద శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ అతి పురాతనమైంది, 1920s ఆ ప్రాంతంలో పెట్టింది. పెనుగొండ, తూర్పుగోదావరి జిల్లా పెనుగొండలో ఉంది. కాకపోతే చాలా చోట్ల కన్యకా పరమేశ్వరి టెంపుల్స్ ఉంటాయి. ఇది ఏది అనేది అయితే దాంట్లో లేదు. అందులో చెప్పింది ఏంటంటే స్త్రీలకు మాత్రమే చెప్పారు, దాంట్లో మగవాళ్ళకి చెప్పలేదు. డ్రెస్ కోడ్ మగవాళ్ళకి కూడా ఉంది కానీ అది ప్రత్యేకంగా చెప్పకుండా సంప్రదాయ దుస్తుల్లో మగవాళ్ళు రావాలని ఉంది. స్త్రీలకు మాత్రం కుంకుమ ధరించి ఉండాలి, మహిళలు గాజులు పెట్టుకోవాలి, జుట్టు విరబోసుకోకూడదు, జడలు వేసుకొని రావాలను అని పెట్టారనమాట. అంటే క్లియర్గా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అని ఉంది, శారీ అని కంపల్సరీ లేదు, దాంట్లో సంప్రదాయ దుస్తులు అని ఉంది. మరి వాళ్ళ ఉద్దేశం సంప్రదాయ దుస్తులు అంటే ఏంటి అంటే అందరికీ సంప్రదాయ దుస్తులు శారీ కాదు. కేరళలో ఒక రకమైన సంప్రదాయ దుస్తులు ఉంటుంది, నార్త్ ఇండియాలో ఒక రకమైన సంప్రదాయ దుస్తులు ఉంటుంది. సో సంప్రదాయ దుస్తులు అని మాత్రమే ఉంది ఈ బోర్డులో. ఇది వైరల్ చేస్తున్నారు, అంటే శివాజీ ఎఫెక్ట్ చూడండి అన్నట్టుగా వైరల్ చేస్తున్నారు. మామూలుగా మనకి తిరుమల అందరికీ తెలుసు, తిరుమలలో ఎప్పటి నుంచో కూడా మగవాళ్ళకు కూడా అక్కడ డ్రెస్ కోడ్ అనేది ఉంది, మా ఆడవాళ్ళకు కూడా ఉంది. మగవాళ్ళకేమో ధోతి పంచ, తర్వాత కుర్తా పైజామా, ఈ రెండు అలో చేస్తారు. తర్వాత ఫార్మల్ షర్టు, ఫార్మల్ ప్యాంటు కూడా అలో చేస్తారు తిరుమలలో. అంటే జీన్స్ ప్యాంట్ అలో చేయరు, తర్వాత టీషర్ట్ అలో చేయరు, తర్వాత షార్ట్ కానీ అట్లాంటివి అలో చేయరు. సో అంటే బాడీ కనిపించే విధంగా మగవాళ్ళకి కూడా అక్కడ అలో చేయరు. పంచ పైన ఇది అట్లాంటివి అలో చేస్తారు. ఇక లేడీస్కి అయితే కంపల్సరీ శారీ కానీ లేకపోతే సల్వార్ కమీజ్ కానీ దుపట్టా ఉండాలి కంపల్సరీ. సల్వార్ కమీజ్ మీద ఈ రెండు డ్రెస్ కోడ్ లేడీస్కి ఉంది. అట్లాగే జుట్టుకు సంబంధించి ఏం విరబోసుకోవచ్చా అది అనేది ఏమి లేదు తిరుమలలో. స్లీవ్లెస్ వేసుకోకూడదు. తర్వాత మగవాళ్ళు అయితే లింగి కట్టుకోకూడదు, షార్ట్లు వేసుకోకూడదు. ఆడవాళ్ళు అయితే జీన్స్ కానీ లెగిన్స్ కానీ టీషర్ట్లు కానీ స్కర్ట్స్ కానీ స్లీవ్లెస్ కానీ ఇట్లాంటివి ఆడవాళ్ళు వేసుకోకూడదు అనేది తిరుమలలో ఉంది. ఇక ఇంకొక పద్మనాభ స్వామి టెంపుల్ ఇలాంటి వాటిలో కూడా సిమిలర్ రూల్సే ఉన్నాయి. కాకపోతే అక్కడ కేరళలో ముడుం నేరియతుం అంటారు, సెట్ ముండు అని, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ని అక్కడ అలో చేస్తారు కేరళ టెంపుల్స్లో. సో ఓవరాల్గా ఏంటంటే గుడికి పోయేది దేవుడి కోసం, కానీ అమ్మాయిలు రెచ్చగొట్టే విధంగా ఉన్నా లేకపోతే అబ్బాయిలు రెచ్చగొట్టే విధంగా ఉన్నా దృష్టి ఇటుపోతుంది. కాబట్టి ఆ దృష్టి దేవుడి మీద ఉండాలని చెప్పి అనేది ఒకటైతే, రెండవది ఏంటంటే ట్రెడిషనల్గా అన్స్టిచ్డ్ క్లోత్స్ ఎనర్జీని ఇస్తాయి అనేది కూడా ఒక బిలీఫ్ ఉంది ఇండియాలో. అంటే కుట్టకుండా బట్టలు కట్టుకుంటే ఎనర్జీ ఫ్లో, బాడీలో ఎనర్జీ ఫ్లో ఫ్రీగా అవుతుంది అన్న ఇది కూడా. ఒకప్పుడు కుట్టకుండానే బట్టలు కట్టుకునే అంగాస్త్రం అంటారు కదా, ఒక వస్త్రం పైన ఒక వస్త్రం కింద ఒక వస్త్రం చుట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత స్టిచ్చింగ్ ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చాయన్నమాట. సో అలాగా కూడా ట్రెడిషనల్గా గుళ్ళల్లో వస్తుంది. గుళ్ళనే కాదు, చర్చిల్లోనూ డ్రెస్ కోడ్ ఉంటుంది,
ఆ తర్వాత మసీదుల్లో ఉంటుంది, మసీదులో అయితే చాలా వాటిలో స్త్రీలను కూడా అలో చేయరు, మగవాళ్ళే ఉంటారు. సో మసీదుల్లో కూడా డ్రెస్ కోడ్, వాళ్ళకి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా జీన్స్ ప్యాంటు నేను టీషర్ట్ వేసుకొని పోయి మసీదులో ప్రేయర్ చేస్తుంటే కుదరదు. అలాగా ఆ ప్రతి చోట కూడా అంటే ఎవ్రీ రిలీజియన్కి వాళ్ళ ప్రార్థనాలయాల్లో ఒక డ్రెస్ కోడ్ అనేది పెడతారు. దీనికి ప్రధాన కారణం ఇందాక చెప్పినట్టుగా దృష్టి అనేది దేవుడి మీద ఉండాలి కాబట్టి, పవిత్రంగా ఉండాలి, ఇది ఉండొద్దని. మేము మామూలుగా చాలా గుళ్ళల్లో చాలా మంది అమ్మాయిలు చూడడానికి వెళ్తారు. ఆ అమ్మాయిలు కూడా డెకరేట్ చేసుకొని టెంపుల్ కూడా ఒక స్పాట్ అనుకుంటారు అప్పట్లో. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. అప్పట్లో అబ్బాయిలు ఎక్కడ కలవాలి? సో గుళ్ళల్లోనే పెట్టుకోవాలి. మన సినిమాల్లో కూడా అందుకనే చాలా ప్రేమ కథలు గుళ్ళల్లోనే జరుగుతుంటాయి కదా. సో అంటే గుళ్ళల్లో అమ్మాయిలు కూడా చాలా మంది స్త్రీలు విపరీతంగా అలంకరించుకొని గుళ్ళకి వస్తాయి. గుళ్ళకి ఎందుకు ఇంత అలంకరించుకొని వచ్చారు అన్న విమర్శలు కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వేరే కాంటెక్స్ట్ దొరకదు. చాలా మందికి బయట పోవడానికి గుడి ఒకటే మార్గం కాబట్టి అక్కడ బాగా అలంకరించుకొని బ్రహ్మాండంగా శారీనే కావచ్చు, కానీ దాంట్లో మళ్ళీ మంచిగా అలంకరించి మేకప్ చేసుకొని పూలు పెట్టుకొని అలాగా వస్తారు. అబ్బాయిలు కూడా అక్కడికి అమ్మాయిలని చూడడానికి, అమ్మాయిలతో అక్కడ మాట్లాడడం, పరిచయాలు పెంచుకోవడానికి అక్కడికి వెళ్ళడం అనేది చాలా చోట్ల. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా కాళహస్తి మేమందరూ అలాగే వెళ్ళేవాళ్ళం. మేము కూడా వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే వేరే స్పాట్లు లేవు కదా. ఇప్పుడులాగా సోషల్ మీడియా కానీ ఇంకోటి లేదు. కాలేజీల్లో కూడా మాది ఎంపీసీ అంటే అమ్మాయిలు 4-3 ఉండేవాళ్ళు. గుడి అంటే డౌట్ అంతే. ఆ తర్వాత తిరుపతిలో చదివాను నేను. తిరుపతిలో అయితే డిగ్రీలో కో ఎడ్యుకేషన్ లేదు మాకు, ఓన్లీ మగవాళ్ళే. సో ఇంక అమ్మాయిలను ఎక్కడ చూడాలి? ఎక్కడన్నా పెళ్ళిళ్ళు అకేషన్ వస్తే, లేకపోతే గుళ్ళు అనమాట. అందుకని అబ్బాయిలు చాలా టెన్షన్గా గుడికి రోజు వెళ్ళేవాళ్ళు అమ్మాయిల కోసమే. సో అమ్మాయిలు కూడా మరి దేనికి వచ్చేవాళ్ళు తెలియదు, కానీ అమ్మాయిలు కూడా బాగా అలంకరించుకొని వచ్చేవాళ్ళు. అక్కడ స్పేస్ ఉండేది కూర్చోవడానికి కాసేపు. సో సైట్ కొట్టడం అంతా కూడా అక్కడే ఉండేది అనమాట, అబ్బాయిలు లైన్ వేసుకోవడం. సో ఇది ఉండకూడదు అనేది పెడతారు, కానీ ట్రెడిషనల్గా కూడా మంచిగా అలంకరించుకొని పోవచ్చు ఇవాళ. కాకపోతే అంతవరకు అలో చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా గుడికి ఫోర్స్ గా భక్తిని ఎవరికి దేవుడిని చూస్తారు, అమ్మాయిని చూస్తారు, అది వేరే విషయం. కానీ కొన్ని రూల్స్ అయితే పెట్టుకోకపోతే ఇంక విచ్చలవిడిగా షార్ట్లు వేసుకొని రావచ్చు, లేకపోతే ఇంకా ఎక్స్పోజింగ్ చేసి రావచ్చు. అప్పుడు ఇంకా ఘోరం అయిపోతుంది. ఎవరు ఇంకా దేవుణ్ణి చూడరు, అందరూ ఇలా దృష్టి మలుతుంది కాబట్టి. సో కొన్ని రకాల రూల్స్ అనేవి ప్రతి గుడిలో పెట్టుకుంటారు. కాకపోతే ఇప్పుడు శివాజీ చుట్టూ జరుగుతుంది కాబట్టి ఆయనకి అన్వయం ఇదే అప్లై అయింది. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది టెంపుల్స్ వాళ్ళు భయపడే అవకాశం ఉంది. వీళ్ళు మనం కూడా జాగ్రత్త తీసుకోతాం, మరి మన మీద విమర్శలు వస్తాయేమో. ఎందుకంటే ఒకసారిగా చర్చ వచ్చింది కదా. చాలా టెంపుల్స్లో రూల్స్ ఉంటాయి కానీ దాన్ని అమలు చేయరు, ఏదో లిబరల్గా వదిలేస్తుంటారు. ఇప్పుడు దాన్ని చాలా చోట్ల స్ట్రిక్ట్గా అయిపోయి బోర్డులు పెట్టేశారు బయట, గుళ్ళు బయట. సో ఇలా మీరు ఉండాలి, ఇలా రావాలి అనేది బయట పెట్టేశారు. సో ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పిల్లలకు కూడా డ్రెస్ కోడ్ ఉంది. పిల్లలు కూడా ఇష్టం వచ్చినట్టుగా పోవడానికి లేదు, అందరికీ డ్రెస్ కోడ్, పిల్లలకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ డ్రెస్ కోడ్ అయితే పెట్టేశారు. సో ఈ డ్రెస్ కోడ్ అమలు చేయాలనేది అంటుంది. అంటే మనకు తెలియదు, ఒక్కోసారి స్పిరల్ ఎఫెక్ట్ అంటారు. అది ఒక చర్చ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు కూడా అలర్ట్ అయిపోతారు, రేపు మన మీద విమర్శలు వస్తాయని. గుళ్ళో కమిటీలు కూడా ఇప్పుడు మీడియా అటెన్షన్ ఉంటుంది, గుళ్ళో చూడు జీన్స్లు వేసుకుపోతున్నారు అవి అని ఆల్రెడీ విమర్శలు వచ్చాయి. కాబట్టి ప్రతి టెంపుల్ యాజమాన్యం కూడా ఇప్పుడు అలర్ట్ అయిపోయి వాళ్ళ టెంపుల్ ముందు ఇట్లాంటి ప్రకటనలు అయితే పెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.